ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. సామెతలు 14:19. భక్తిహీనత అనున్నది కొన్ని పర్యాయములు మనలను దరిద్రతా స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. అంతేకాదు, వారు సంపూర్ణముగా కోల్పోయిన వారై నీతిమంతుల ఎదుట వంగి నిలబడవలసిన పరిస్థితి ఉంటుంది. నీతిమంతులు రోజు రోజుకు దేవుని చేత ఆశీర్వదించబడుచు ఇతరులకు ఇచ్చేవారుగా ఉంటే, భక్తిహీనులు దినదినము తగ్గిపోవారై ఉందరు. కొన్ని సందర్భాల్లో భక్తిహీనులైన వారిని దేవుడు తన కనికరము చేత హెచ్చించినను, వారు తమ యొక్క చెడుతనము భక్తిహీనతను బయలుపరుచుకుందరు. వారు చివరికి నష్టపడిన వారయుందురు. నేటి దినములలో ఈ భక్తిహీనత అధికముగా ప్రబలుచున్నది. అది అగ్నివలే మండుచున్నది అని వ్రాయబడినది. ఈ భక్తిహీనతపై దేవుని కోపము దిగివచ్చును. ఒక దినమున నీతిమంతులు భక్తిహీనులైన వారిని ఏలుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వాక్యమునుచున్న దేవుని బిడ్డలమైనటువంటి మనము భక్తిహీనత అను పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు ఉచితముగా మనకు అనుగ్రహించిన నీతిని కలిగి నీతిమంతులముగా జీవించుదముగాక. అట్లు జీవించినట్లు ప్రభు సహాయము చేయనుగాక. ఆమెన్.